పిసిసి ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పిసిసి పనిచేస్తుందా? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పిసిసి పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతుందో నిస్సహాయత, ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి గారిని పై ఒత్తిడి తేవటం లోపల సభ్యులు కాలేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటూ నేను ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయింది. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? 60,000 అని చెప్పంటున్నారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నామని చెప్పంటున్నాను నేను. వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతుందో వాడు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడదని చెప్పంటున్నాను నేను. ఇలా ప్రజలు ఏదైతుందో ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి. ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి వెళ్ళి నినాదం వస్తుందని చెప్పంటున్నాను నేను. దాన్ని ఆలోచించి ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉండేది ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలం అయినా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. 2014లో ఏదైతుందో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతుందో కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పి అంటున్నాను. అభివృద్ధికి తోడ్పడరని చెప్పి అంటున్నాను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యున్నాయి. నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళారు, ఆ పక్క వెళ్ళారు. ఒంటరి పోరాటం చేశాను అంటే ఒంటరి పోరాటం చేసిన నాకు పార్టీ ప్రేమల చట్టం ఏదైతుందో నాకు ఆటంకం లేకుండే. పార్టీ ప్రేమల చట్టం కాంక్షించేవాడిని అయినట్టయితే నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పోదని చెప్పంటాను నేను. ఇవాళ ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు, ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు అందరం కూడా కలిసి అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్ర హితం గురించి బీఆర్ఎస్ పార్టీ పోషించబోయే పాత్ర. మరి అందులో నాకు కూడా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశం కల్పించే విధంగా వారు ఏదైతే నిర్ణయం తీసుకోవటం, వారు ఇందులో భాగంగానే చికిత్సలు కూడా ఏదైతుందో ఒక బహిరంగ సభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కూడా భావించడం జరుగుతుంది. ఆ సభ సమావేశం ఏర్పాటుకు సంబంధించి కూడా ఏదైతున్నదో చర్చించడం జరిగింది. ముఖ్యంగా బ్రాడ్గా డిస్కస్ చేయడం జరిగింది తప్ప స్పెసిఫిక్ అంశాలు అనేవి ఏం లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ కేసీఆర్ గారు జీవితాల్లో రావాలని చెప్పిన అందరూ కూడా వారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కూడేలుగా ఉన్నటువంటి జీవితాల్లో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు పాల్గొనే విధంగా వారు సమయం కేటాయింపు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్? ఎప్పుడు సభ పెడుతున్నారు? జగిత్యాలలో ఇట్ విల్ బి డిసైడెడ్ ఇన్ a couple of days.